ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక వాక్య భాగమును చేద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేద్దాము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను స్టడీ చేస్తూనే మనము బైబిలేతర గ్రంథాలలో లేదా బైబిలేతర విషయాలలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనము బైబిల్ కోణంలో అన్వేషించుకుంటూ వెళ్దాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ, సత్యమును మనం అన్వేషించాలి. ఏది సత్యము, ఏది అబద్ధము అనేటువంటి కోణములో మనము సత్యాన్ని అన్వేషిస్తూ బహుముఖ కోణంలో మల్టీ డైమెన్షన్లో సత్యమును మనం అన్వేషిస్తూ వెళ్దాము. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని మనము స్టడీ చేద్దాము. బయటికి వెళ్ళు, వస్తుంది. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము మనకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనము దేవునిని ప్రైజ్ ది లార్డ్ మనము దేవునిని సంతోషపరిచేటట్లు మన యొక్క సత్యాన్వేషణ కార్యక్రమం కొనసాగాలని దేవునికి ప్రీతికరముగా మనము ఉండాలని మనము ఈ సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ అలర్జేయదు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనకున్నటువంటి అంశము దేవుని యొక్క తత్వాన్ని గురించి, ప్రభు యొక్క తత్వాన్ని గురించి, యేసయ్య తత్వాన్ని గురించి ఉన్నటువంటి విషయం ఏమిటో, దీంట్లో ఉన్న భావం ఏమిటో, మీనింగ్ ఏమిటో మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి తత్వము, యేసయ్య యొక్క మనస్సు ఎలాగున్నదో మనము స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము,
మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారే ఉందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కావు, మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవిని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినవెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథము ఈ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టముగా ఒక ప్రత్యేకమైన అంశమును గురించి చెబుతూ ఉన్నది. అదేమనగా దేవుని ఆత్మచేత నడిపింపబడుట, తర్వాత శారీరక క్రియలు అనే రెండు విషయాలను గురించి ఇక్కడ దేవుడు మనకు స్పష్టీకరిస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మనకు చెబుతున్నటువంటి విషయం, దేవుని ఆత్మను మనము కలిగి నడవాలి అని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడనమాట. దేవుని ఆత్మను మనం ఎలా పొందగలము? దేవుని ఆత్మను మనం ఎలా పొందాలో గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎలా పొందుతామట? మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాక విశ్వాసము ద్వారా మనము ఆత్మను పొంది ఉన్నాము అని గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు చెబుతూ ఉన్నాడనమాట. ఆత్మను పొందడానికి మార్గం ఏమిటి? విశ్వాసము చేత మనము ఆత్మను పొందుకుంటామన్నమాట. విశ్వాసము చేత ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా మనము నడవాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. శారీరక క్రియలు
శరీర క్రియలను ఆధారము చేసుకోవద్దు అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నదనమాట. మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. విశ్వాసము చేత మనం ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా మనము నడవాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనం ఆత్మ ద్వారా నడిచినప్పుడు మనకి కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఇంకా ఈ అధ్యాయంలో దేవుడు చెబుతూ ఉన్నాడు అనమాట. ఆత్మ ద్వారా మనం నడిపిస్తేనట మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు కూడా వేరు చేయలేరు అట. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు అని లేఖనం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపేవాడెవరు? ఎవరు ఆత్మచేత ఎవరు నడిపించబడతారో అటువంటి వారిని యేసయ్య ప్రేమిస్తాడనమాట. యేసయ్య ప్రేమ నుండి మనను ఎడబాపేవారెవరు లేరు అని ఈ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనకు ఆత్మచేత నడిపించబడుట, తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు అనేటువంటి ఒక వాగ్దానమును, ఒక అభయమును, ఒక ధైర్యమును, నమ్మకాన్ని మనకు ఇస్తూ ఉన్నదన్నమాట ఈ అధ్యాయం మనకు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. కనుక మనము విశ్వాసము చేత ఆత్మను పొందుకున్నాము, మనము ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాము. ఈ యొక్క ఆత్మీయ ప్రయాణము మనము అంతముదనుక కొనసాగించాలి అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెబుతారనమాట, నా పరుగు కడముట్టించి తిరిగి విశ్వాసమును కాపాడుకోండి అంటారనమాట వారు. అలా అంతముదనుక కడపటి వరకు మనము మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆత్మచేత మనం నడిపించబడగలిగితే ఇదే అధ్యాయంలో చెబుతున్నాడు అనమాట. మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటారనమాట. అంటే మనము అంతముదనుక విశ్వాసమును కాపాడుకొని ఆత్మచేత నడిచి విశ్వాసమును కాపాడుకుంటే మన ముందు ఒక మహిమ ప్రత్యక్షము కాబోతుంది. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడనమాట. మన ముందు మహిమ ప్రత్యక్షము కాబోతుంది. మనము మహిమ శరీరాన్ని ధరించబోతున్నాము. పునరుద్ధానము ద్వారా మనము మహిమ శరీరాన్ని ధరించబోతూ ఉన్నాము. మహిమ శరీరాలను దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. పునరుద్ధానము అనేది ఉంది. పునాది అనేటువంటి అంశములో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో పునాది అంశములేంటో దేవుడు అక్కడ మనకు చెబుతూ ఉన్నాడు అనమాట. విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్తనిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. అందులో మృతుల పునరుద్ధానము అనే ఒక అంశం ఉందన్నమాట. మృతుల పునరుద్ధానము ద్వారా దేవుడు మనకేం చెబుతాడట అంటే మనకు మహిమను ఇస్తాడు అట. పునరుద్ధానము ద్వారా మహిమను ఇస్తాడు దేవుడు. ప్రథమ ఫలము క్రీస్తు యేసు ప్రభువారు పునరుద్ధానము చెందాడు. యేసు ప్రభువారు పునరుద్ధానము చెంది మహిమ శరీరమును ధరించుకున్నారు. ఆయన జన్మించక ముందు, మానవ శరీరాన్ని ధరించక ముందు ఎలాంటి మహిమ ఉన్నదో ఆ మహిమను వారు పొందుకున్నారన్నమాట. మహిమ శరీరము అనగా దేవదూతల వంటి శరీరమును నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడనమాట. పునరుద్ధానము ద్వారా యేసయ్యకు ఎలాంటి మహిమ శరీరం కలిగిందో అలాంటి దేవదూతల వంటి శరీరము, మహిమ శరీరము మనుషులకు కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడనమాట. ఆ మహిమ మన ఎదుట ప్రత్యక్షము కాబోతున్నది. ఇంత గొప్ప మహిమ మనకు ఇవ్వబోతూ ఉన్నాడనమాట దేవుడు. మనము పునరుద్ధానము ద్వారా దేవుని సన్నిధిలోనికి వెళ్తాము. మనము దేవునితో కలిసి జీవించడానికి వెళ్ళబోతూ ఉన్నాము. దేవునితో కలిసి ఎక్కడ జీవిస్తాము అట మనం అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. నూతన యెరూషలేము అను పట్టణములో దేవుడు మనతో కాపురం ఉంటాడట. దేవుడు మనతో నివాసం ఉంటాడట. మనకు నూతన యెరూషలేము అను పట్టణములో మనకు నివాసములు, ఇల్లు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడట. దేవుడు సిద్ధపరిచేటువంటి ఇల్లు నూతన యెరూషలేము అను పట్టణంలో ఉన్నవి కనుక మనము ఆ యొక్క నూతన యెరూషలేము అను పట్టణములో, ఆ ఇళ్లలో మనము జీవించబోతున్నాము. ఎప్పుడు అంటే పునరుద్ధానము చెందిన తరువాత. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుడు మనకి ఇంత గొప్ప మహిమను ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అన్నాడనమాట. ఈ అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాడు కనుకనే అపోస్తలుడైన పౌలు గారు చెప్పగలిగారు ఏమంటే మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటారనమాట.
హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము మహిమను పొందబోతూ ఉన్నాము. మహిమ మన ఎదుట ప్రత్యక్షము కాబోతూ ఉన్నది. ఆ విశ్వాసముతోటి మనము జీవించాలి. ఆ విశ్వాసముతోటి మనము జీవించాలని హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు చెబుతూ ఉన్నదన్నమాట. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటాడనమాట. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము కొన్ని అదృశ్యమైన విషయాలు ఉన్నవి అనే దానికి ప్రతీక అన్నమాట విశ్వాసము. ఏటి అదృశ్యమైనవి అంటే మనకు మహిమ ప్రత్యక్షము కాబోతుంది. నూతన యెరూషలేమును పట్టణములో మనము జీవించబోతూ ఉన్నాము. అవి అదృశ్యమైన విషయాలు. మనం ఇంకా చూడలేదు వాటిని, కానీ ఆత్మనేత్రాలతో మనం చూస్తూ ఉన్నాము. విశ్వాస నేత్రములతో వాటిని మనం చూస్తూ ఉన్నామన్నమాట. విశ్వాసముతో చూస్తున్నటువంటి ఆ యొక్క అదృశ్యమైన విషయాలను మనం చూడబోతున్నాము అనేటువంటి నిరీక్షణ మన లోపల ఉన్నది అన్నమాట. ఇంత గొప్ప విశ్వాసమును దేవుడు మనకు కలిగించాడు. అబ్రాహాము విశ్వాసమును కలిగి దేవునికి ప్రీతికరముగా జీవించాడనమాట. అబ్రాహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడనమాట. దేవుడు అబ్రాహాం యొక్క విశ్వాసమును ప్రశంసించాడు, అభినందించాడనమాట. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అబ్రాహాము దేవుని నమ్మాడు. అబ్రాహాము దేవుని మీద నమ్మకముతోటి తన జీవితం మొత్తం ప్రయాణం చేశాడనమాట. అబ్రాహాము జీవితం మనకు ఆదర్శము. విశ్వాసులు ఎలాగూ నడవాలో అబ్రాహాము భక్తుని యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము విశ్వాసము చేత ఆత్మను పొందుకొని మనము ఆత్మ చేత నడిపించబడాలి అని ఈ అధ్యాయము మనకు నేర్పిస్తూ ఉన్నదన్నమాట. అలాంటి ఆత్మను ఎవరైనా పొందుకోకపోతే విశ్వాసము చేత దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఆత్మను పొందుకోండి. ఆత్మను పొందుకున్న వారు మన ఎదుట మహిమ ప్రత్యక్షము కాబోతూ ఉన్నది అని ఆ మహిమ నిరీక్షణ కలిగి నడవాలని ప్రభు మనకు చెబుతున్నారు కనుక మనం ఆ విధంగా నడుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము విశ్వాసము చేత నడుద్దాం. మనము ఆత్మ చేత నడుద్దాం. దేవునికి ప్రీతికరముగా మనము నడుద్దాం. అబ్రాహాములాగా, హేబేలులాగా, మోషేలాగా, భక్తుడైన మోషేలాగా మనము దేవునికి ప్రీతికరముగా మనము ప్రయాణము చేద్దాము. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము ప్రార్థన చేద్దాం. దేవునికి మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో మనము దేవుని మీద విశ్వాసము చేతనే దేవుని ద్వారానే మనము నడవగలం. ఆత్మచేత నడుచుట అంటే దేవుని ద్వారా మనం నడుచుట అన్నమాట. దేవుని సహాయం పొందుకుందాం. దేవాన్ని ఆత్మచేతను నడిపించు అని మనం ప్రార్థన చేద్దాం. మనము శక్తిని బలమును పొందుకుందాం. దేవుడు మనకు సహాయము చేస్తాడనమాట. అదే అధ్యాయంలో చెప్పబడుతున్నది కదా, మన బలహీనతను చూచి ఆత్మయు సహాయము చేయుచున్నాడు అని అంటాడనమాట. ఆత్మచేత మన ఆత్మ సహాయమును అడుగుదాము. దేవా, నాకు ఆత్మలో బలహీనత ఉన్నది, ఆత్మచేత నాకు సహాయము దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాము. దేవుని సహాయము చేత మన ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుదాం. విశ్వాసము చేత మహిమను పొందునట్లు మనము ప్రయాణము చేద్దాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవునికి ఇష్టలైనటువంటి భక్తులుగా, దేవునికి ఇష్టలైనటువంటి మనుషులుగా మనము జీవించుదాము. మనం దేవునికి ఎప్పుడు ఇష్టలము కాగలుగుతాము? ఆత్మచేత నడిపించబడినప్పుడు మనం దేవునికి ఇష్టలముగా కాగలుగుతాం అన్నమాట. అదే అధ్యాయంలో 8వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడే, దేవుని ఆత్మ అనగా క్రీస్తు యేసుకున్నటువంటి ఆత్మ కలిగిన వాడే ఆయన వారు అట. ఆ ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు అట. మనం దేవుని వారము. ఎలా మనం దేవుని వారము? ఆత్మచేత నడిపించబడుతున్నాము కనుక మనం దేవుని వారము. దేవుడు మనలను కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుషులను సంతోషపెట్టవద్దు, దేవుని సంతోషపెట్టుడి అని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మనం దేవుని సంతోషపరచడానికి వచ్చాము. మనం సంతోషించడానికో ఇతరులను సంతోషపరచడానికో కాదు మనం వచ్చింది.
మనము దేవునిని సంతోషపరచడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనము ఈ ఆత్మీయ ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నాము. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మనకు ఉన్నటువంటి ఒక డైమెన్షన్ ఏంటిదంటే, మనం దేవునిని సంతోషపెడుతూ మనము సత్యాన్వేషణ కొనసాగించాలి. సత్యాన్వేషణ యొక్క మల్టీ డైమెన్షన్, ఇది ఒక డైమెన్షన్ అనమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. మనం దేవునికి ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుదాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభువా, ఇదిగో తండ్రినైనా మీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని నీ పాదములు పట్టుకొని బ్రతిమాలుకొనుచున్నాము మా కన్న తండ్రి. మా బలహీనతలో మాకు సహాయం దయచేయండి, మాకు బలమును దయచేయండి తండ్రి. మీ కృప, మీ కనికరం, మీ కాపుదల, మీ క్షేమం మాకు దయచేసి తోడుగా నడిపించమని, సత్యాన్వేషణ అనే ఈ కార్యక్రమంలో తండ్రి నీకు ప్రీతికరముగా మేము నడుచుటకు, ప్రయాణము చేయుటకు కావలసినటువంటి ఆత్మ నడిపింపును, శక్తిని, బలమును, అభిషేకమును మీరు మాకు దయచేసి నడిపించమని సర్వశక్తుడైన యేసే నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక.